కర్మాగారంలో యంత్ర పగుళ్ల వల్ల తీవ్రంగా గాయపడి బొటనవేలు పూర్తిగా విడిపోవడానికి దగ్గరైన 30 ఏళ్ల సుభాష్ చంద్రకు మైక్రో సర్జరీ ద్వారా విజయవంతంగా బొటనవేలు అమర్చమని విశాఖ ఎంజీఎం 7 హిల్స్ సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ అంజలి సాప్లే అన్నారు. ఈ సందర్భంగా శనివారం విశాఖ రామ్నగర్ వద్ద గల సుభాష్ చంద్రకు ఎంజీఎం 7 హిల్స్ ఆసుపత్రిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్మాగారంలో ప్రమాదానికి గురైన ఘటనలో సుభాష్ చంద్ర ఆయన ఎడమ చేతి బొటనవేలు చిన్న చర్మపు తుంటి ద్వారా మాత్రమే ఉండగా మొదట వైద్యులు దాన్ని తొలగించడం మంచిదని సూచించమన్నారు. రోగి 10 గంటలు ఆలస్యంగా వచ్చినప్పటికీ అతి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా సర్జరీ విజయవంతంగా చేస్తామన్నారు. మీడియా సమావేశంలో సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ అంజలి సాప్లేతో పాటుగా డాక్టర్ సుమిత్ర, డీజీఎం కార్పొరేటర్ అశోక్ పట్నాయక్, డీజీఎం ప్రైడ్ వై రమేష్ మరియు ఏజీఎం ఆపరేషన్స్ ఏ శైలజ పాల్గొన్నారు. ఇది జరిగింది యాక్సిడెంట్ ఆల్మోస్ట్ మార్నింగ్ 8 o'clock. అక్కడ నుంచి కిరణ్ డోల్ ఆర్థోపెడిషన్ దగ్గర వెళ్తే వాళ్ళు చెప్పారు లేదు మనం ఇది తీసేయాలి. ఈ డాక్టర్ శ్రీకాంత్ అండ్ వాళ్ళే చెప్పారు లేదు మీరు జస్ట్ స్టిచెస్ వేసి ఇక్కడ పంపించండి, ఇక్కడ మనం చూస్తాం. పేషెంట్ ఇక్కడ వచ్చేసరికి ఆల్మోస్ట్ మార్నింగ్ 5 or 6 అయింది. దాట్ ఆల్సో ఆన్ సండే మార్నింగ్ వచ్చారు. మేము అర్జెంట్గా అటెండ్ చేసాము. డాక్టర్ సుమిత్ర యాక్చువల్లీ నాతో పాటు లేరు ఈరోజు, బట్ షీ ఇమీడియట్లీ అటెండెడ్ టు ద పేషెంట్. అండ్ ఆల్దో మోర్ దెన్ యాక్చువల్లీ దీస్ థింగ్స్ మన విదిన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 6 to 7 hours లోపల ఈ సర్జరీ చేస్తే రిజల్ట్ బాగా వస్తుంది. కానీ ఈ పేషెంట్కి థంబ్ ఇంజరీ ఉంది కాబట్టి ఈవెన్ ఇట్ వాజ్ ఆఫ్టర్ 6 hours అప్పుడు కూడా we said we will have to give it the maximum possible attempt చేయకపోతే patient will lose 50% of his working ability. అందుకనే even though it was late after 12 hours కూడా by the time we started already 24 hours అయిపోయింది. మనం స్టార్ట్ చేయడానికి అంటే పేషెంట్ ఇక్కడ వచ్చేసి అన్ని కన్సెంట్ తీసుకొని ఓటీలో షిఫ్ట్ చేయడానికి ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 8 or 9 on Sunday morning. కానీ అప్పుడు కూడా we gave it maximum trial. అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వాజ్ దట్ ఇది క్లీన్ కట్ కాదు, అంటే నైఫ్ కట్ అయితే మనకి అది జాయిన్ చేయడానికి బాగా ఈజీ అయిపోతుంది. దిస్ వాజ్ అ బ్లాస్ట్ ఇంజరీ ఇన్ ద మషీన్. సో థంబ్ కట్ అయింది, అది ఒక పార్ట్. సెకండ్ ఏంటంటే ఇది మొత్తం టిష్యూస్ కూడా మొత్తం పోయాయి. అండ్ ఈ ఆర్టరీలో అంటే నరాల్లో దెర్ వాజ్ అ గ్యాప్ ఆఫ్ ఆల్మోస్ట్ 6 to 7 centimeters. ఇది క్రష్ ఇంజరీ అండ్ బ్లాస్ట్ ఇంజరీ అవడం వల్ల. సో మన డైరెక్ట్ ఎండ్ టు ఎండ్ అప్రాక్సిమేషన్ అది అవ్వలేదు ఆ గ్యాప్ ఉండడం వల్ల. సో మనకి కాల్ నుంచి వెయిన్ గ్రాఫ్ట్ తీసివలసింది. జస్ట్ లైక్ హార్ట్లో బైపాస్ గ్రాఫ్ట్ చేస్తారు, సిఏబిజీ చేస్తారు, అలాగా దాంట్లో నుంచి కాల్లో నుంచి వెయిన్ తీసి హార్ట్లో సర్క్యులేషన్ ఇది చేస్తారు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత. సేమ్ అలాగా కూడా ఇది మొత్తం ఆల్మోస్ట్ 6 to 7 centimeter గ్యాప్ అవడం వల్ల వీ హ్యాడ్ టు రీప్లేస్ ఇట్ విత్ అ వెయిన్ గ్రాఫ్ట్ ఫ్రమ్ ద లెగ్ నుంచి నరాలు తీసుకొని ఆ గ్యాప్ మీద ఫిల్ చేసాం. ఈ గ్యాప్ ఈ బ్లడ్ వెసల్ సైజ్ మీరు అనుకుంటారు ఏ సైజ్ ఉంటుంది, 1 millimeter సైజ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి డిజిట్లో సైజ్ ఆఫ్ ద వెయిన్ ఆర్ ఆర్టరీ ఆ నరాల్ సైజ్ 1 millimeter ఉంటుంది. సో దానికి జాయిన్ చేయడానికి వీ హ్యావ్ యూజ్ ద మైక్రోస్కోప్, అంటే 10x మ్యాగ్నిఫికేషన్ 10 times మ్యాగ్నిఫికేషన్ చేసి చాలా ఫైన్ స్టిచ్ మెటీరియల్తో అది నరాల్ జాయిన్ చేశాం. అది అయిన తర్వాత థంబ్ అయితే ఓకే, ఇట్ వాజ్ నరాల్ బ్లడ్ సర్క్యులేషన్ వచ్చింది, కానీ ఆ మొత్తం బోన్ పైన చర్మ లేదు. సో అది ఆ వీడియోలో మీరు చూసారు. ఇక్కడ నుంచి చర్మ తీసి అక్కడ పెట్టాము, తోడ దగ్గర నుంచి చర్మ తీసి పెట్టాము. సో అది ఆల్మోస్ట్ 5-6 hours సర్జరీ జరిగింది. దాని తర్వాత కూడా వాళ్ళది ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్ అది అన్నీ చేయవలసింది. పేషెంట్ కూడా బాగా కోఆపరేట్ చేశారు, కంపెనీ వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేశారు. అందుకనే ఇప్పుడు మీరు వీడియో చూసారు, హీఈస్ ఏబుల్ టు డూ ఆల్ హిస్ ఫంక్షన్స్ అండ్ హీఈస్ వెరీ హ్యాపీ. అంటే ఇది దిస్ వై వీఆర్ హైలైటింగ్ దిస్ కేస్ ఇస్ దట్ ఎవరికి ఎలాగా జరిగింది అయితే డోంట్ లూజ్ హోప్. ఈవెన్ కొంచెం టైం అయినా సరే అది మనం అటెంప్ట్ చేయొచ్చు.
ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ హ్యాస్ టు బి డన్ విద్ ఇన్ 6 hours 8 hours. ఎంత అంటే మీరు ఎవరికైనా అయితే ఇలాగా మీరు డైరెక్ట్ హాస్పిటల్కి వస్తే మన అది ఎగ్జామిన్ చేసి చూడొచ్చు ఇది పాసిబిలిటీ ఉందా లేదా. పాసిబిలిటీ ఉంటే డెఫినెట్గా చేయొచ్చు. వెరీ జెంటల్ ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తాము, జస్ట్ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తాము. తర్వాత నెమ్మదిగా దాంట్లో వెయిట్స్ యాడ్ చేస్తాము. సో ఆ వెయిట్ యాడ్ చేయడం వల్ల మసిల్లో బలాన్ని వస్తుంది. అండ్ దెన్ ఫైనల్గా ఏమైనా వాట్ ఎవర్ ఫైన్ మూవ్మెంట్స్ అలాంటివి అది నేర్పిస్తాము. సో దట్ ఈస్ ఆల్సో అ స్పెషలైజ్డ్ ఫిజియోథెరపీ. हेलो, मेरा नाम सुभाष चंद्रा. मैं पिछले 6 महीना पहले एक हाइड्रोलिक जैक में काम कर रहा था. काम करते दौरान एक हादसा हो गया मेरे साथ, जिसमें मेरा लेफ्ट हैंड का थंब फिंगर ब्लास्ट के कारण चला गया था, बिल्कुल नहीं था.